భారతదేశానికి చెందినటువంటి యూపీఐ వ్యవస్థ ఏదైతే ఎన్‌పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ ఏదైతే యూపీఐని తయారు చేసిందో, ఆ యూపీఐని వివిధ దేశాల వాళ్ళు ఆ దేశాలలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇండియా పక్కనున్న నేపాలు. సో, ఈ దేశాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయండి. నేపాల్, భూటాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్, కంబోడియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఒమాన్, యూఏఈ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, యూకే. సో, ఈ దేశాలన్నీ కూడా భారతదేశానికి చెందినటువంటి యూపీఐ వ్యవస్థని ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఇది భారతదేశానికి ఒక గొప్ప డెవలప్‌మెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. మరి యూపీఐని యూజ్ చేస్తా ఉంటే, వారు యూపీఐ యూజ్ చేసినందుకు భారతదేశానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జెస్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారు మాస్టర్ కార్డ్స్ ఏటీఎంలను, వీసా కార్డు ఏటీఎంలను యూజ్ చేస్తే, ఏ విధంగా అమెరికాకు చెందినటువంటి ఆ దేశానికి మనం యూజర్ చార్జెస్‌ని కడుతున్నామో, ఆ విధంగా యూపీఐ యూజ్ చేసినందుకు వీరందరూ కూడా యూజర్ చార్జెస్‌ని భారతదేశానికి పే చేయాల్సి ఉంటుంది.